మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్టు తెలిసింది. దీనికి తగ్గట్లుగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ లోక్సభ స్థానాల పరిధిలో ప్రచారం ఉధృతం చేయడంతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకల ప్రచార సభలను కూడా ఎక్కువగా ఈ స్థానాల్లోనే ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలు, మంత్రులు, లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు పాల్గొని నియోజకవర్గాల వారీగా సమీక్షించినట్లు తెలిసింది. తాజా సర్వే అంశాలు, ఇన్ఛార్జీల నివేదికల ఆధారంగా దీపదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలు, మంత్రులు, లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు చర్చించినట్లు సమాచారం. ప్రచారం, నాయకుల మధ్య సమన్వయం, ఏ వర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది, వనరులు, ఇలా అన్ని అంశాల గురించి చర్చించినట్టు తెలిసింది. 9 లోక్సభ స్థానాల్లో పార్టీకి ఆధిక్యం ఉందని వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదించినట్టు సమాచారం. మరో 6 చోట్ల గట్టి పోటీ ఉందని, నువ్వా నేనా అన్న పరిస్థితికి వచ్చామని, ఈ స్థానాల్లో బాగా పనిచేయాలని నిర్ణయించుకుని ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించినట్టు తెలిసింది. హైదరాబాద్ మరో లోక్సభ స్థానంలో బాగా వెనుకబడి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిధిలో కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్, బీజేపీల కంటే 2 లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి. ఉద్యమ నేపథ్యం గల ఆత్రం సుగుణను ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం, అసెంబ్లీ సెగ్మెంట్లలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను చేర్చుకోవడం, ప్రచార ఉధృతి పెంచడం వల్ల కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆదివారం నిర్మల్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభ జరిగింది. రేవంత్ కూడా పాల్గొన్నారు. ఈ సభకు ముందే నిర్మల్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఎలాగైనా ఆదిలాబాద్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో పార్టీ పనిచేస్తోంది. మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా అక్కడే మకాం వేశారు. జహీరాబాద్, నిజామాబాద్ల పైన కూడా కాంగ్రెస్ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న ఎల్లారెడ్డిలో జరిగే సభలో ప్రియాంక పాల్గొనే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోని మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్ పై కూడా పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 5 సార్లు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ శనివారం కూడా కొత్తకోట రోడ్ షోలో పాల్గొన్నారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే రాహుల్ సభ నిర్వహించారు. 9న కరీంనగర్తో పాటు సరూర్ నగర్లో జరిగే రోడ్ షోకు కూడా హాజరవుతారు. సరూర్ నగర్ మల్కాజ్గిరి పరిధిలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా పెట్టినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సభలు కూడా ఈ 6-7 ఎంపీ స్థానాల్లోనే ఎక్కువగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భాజపా అగ్ర నాయకత్వం కూడా ఈ నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది.